డ్రామా ఉంది, కామెడీ డ్రామా ఉంది, చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. సూర్యాపేట జంక్షన్ మంచి సినిమా, బ్లాక్ బాస్టర్. సూర్యాపేట జంక్షన్ అనే మూవీ చూసాను భయ్య, చాలా కొత్తగా అనిపించింది. స్టోరీ లైన్ కానీ డైలాగ్స్ కానీ ఎవరికి చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా హీరో ఉంటుంది, చెప్తే వాళ్ళు పెట్టారు. మంచి ఫ్రెండ్షిప్ చాలా ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా. అలాగే నిజంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా చాలా చాలా బాగుంది బ్రదర్. ఈ రోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినాయి. బెస్ట్ సినిమా అనమాట సూర్యాపేట జంక్షన్ అనే మూవీ. చాలా హార్డ్ వర్క్ ఉంది అందులో. నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్షన్ వైజ్ గా చూసుకుంటే డైరెక్షన్ చాలా బాగుంది. కొత్త స్టోరీ అంటే ఇండస్ట్రీకి ఒక కొత్త స్టోరీ తీసుకొచ్చారనమాట. చాలా బాగా ట్రై చేశారు. అసలు ఉన్న స్టోరీలో ఇది బెస్ట్ అనుకోవాలి. అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ కూడా ఉందన్నమాట. ఇక మన హీరోయిన్ గురించి చెప్పాల్సిన అవసరం చాలా బ్యూటీగా ఉంది. చాలా క్రేజీ అంటే కాంబినేషన్ అనేది చాలా బాగుంది అయ్యా. అంటే లవ్ స్టోరీ కూడా ఎక్కువ అనేది కాకుండా లవ్ స్టోరీ ఎంతవరకు ఉండాలి అంత లవ్ స్టోరీ కానీ ఫ్రెండ్షిప్ గురించి కానీ చాలా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. చాలా బాగుంది. అలాగే హీరోయిన్ చూపిస్తారండి. అసలు క్రేజీగా ఉంది బ్రదర్. అంటే కాంబినేషన్ అని కాదు, సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే సినిమా ఎంత బాగా ఎక్సైట్మెంట్ ఉందంటే సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ లో ఇంకా ఏమవుతుందో ఏంటా అనే ఇంటెన్షన్ కానీ క్లైమాక్స్ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే మా బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా చాలా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా అంటే ఒక మంచి పల్లెటూరు వాతావరణంలో జరిగే సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. నాకు బాగా నచ్చింది బ్రదర్, చాలా బాగుంది. సూర్యాపేట గురించి ఏమైనా చెప్పారా? మన సూర్యాపేట గురించి చెప్పాలంటే ఏం లేదు బ్రదర్. నిజంగా ఆ టైటిల్ కి ఆ కాన్సెప్ట్ కి రియల్ స్టోరీ అనమాట. అంటే రియల్ కి చాలా దగ్గరలో ఉంది. ఏదైనా కూడా అంటే ఫ్రెండ్షిప్ ఇచ్చే ఒక వాల్యూ కానీ లవ్ గురించి ఒక చిన్న మెసేజ్ అనేది కానీ చాలా బాగుంది. సూపర్ మంచి సినిమా. అంటే ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే మూవీ. ఒక ఫ్యామిలీతో వచ్చి ఎంచక్క థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. చాలా మంచి సినిమా. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి యాక్షన్ చెప్పి చాలా బాగా చేశారన్న. అట్లా మన హీరో ఈశ్వర్ గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ఈ సినిమా తర్వాత మంచి కెరీర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా యాక్టింగ్ చేశారు. ప్రతి సీన్ పొలిటికల్ గురించి చాలా బాగా చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి సినిమా యాక్షన్ డ్రామా రొమాంటిక్ సినిమా అయితే చాలా బాగా సినిమా అయితే చాలా బాగుందన్న. సూర్యాపేట జంక్షన్ ఈ సినిమా ఎవరు చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హైలైట్ పాయింట్ ఏది మీకు? ఫస్ట్ హాఫ్ హైలైట్ చూస్తే రివీల్ చేయాలి. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతకంటే చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. నాకైతే ఒక కొత్త సినిమా చూసినట్టు అనిపించింది. మాకు కొత్త ఫైల్ చాలా బాగా అనిపించింది.